కార్తీక మాసం సిరీస్ డే 11. హాయ్ అండి, ముందుగా అందరికీ ఏకాదశి శుభాకాంక్షలు. ఏంటోనండి, మొన్నే కార్తీక మాసం స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది. అప్పుడే కార్తీక మాసం 11th డేకి వచ్చేసామంటే చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. నేనైతే 11 days చాలా బాగా చేసుకున్నాను పూజ. మీరు ఎలా చేసుకున్నారో చెప్పండి. అండ్ ఎంత ఎర్లీ మార్నింగ్ 4కి లేచినా సరే పూజ అయ్యేటప్పటికి 6-7 అయిపోతుంది. బయట తులసికోట దగ్గరే 6 అయిపోతుంది అష్టోత్తరాలు ఇవన్నీ చదివేటప్పటికి. ఇంకా లోపల దీపం పెట్టి అన్నీ పెట్టేటప్పటికి 7 అయిపోతుంది. పూజ ఎంత లేట్ అయినా పర్లేదండి, కానీ మనశ్శాంతిగా చేసుకోవాలి. అప్పుడే మనకు ఒక బాడీలో పాజిటివ్ వైబ్స్ అనేది ఉంటుంది. లేకపోతే కంగారుగా చేసుకుంటే డిస్టర్బ్గా ఉంటాము. సో ఎప్పుడన్నా సరే పూజ మాత్రం చాలా మనశ్శాంతిగా చేసుకోవాలి. ఈరోజు కూడా చాలా బాగా జరిగింది నాకు పూజ. మార్నింగ్ లేచి తులసమ్మ దగ్గర దండం పెట్టుకున్నా. ఈరోజు ఏకాదశి కాబట్టి అమ్మవారికి రోజు పిండి దీపాలు పెట్టుకున్నాము. తులసమ్మ పూజ అయిన తర్వాత పూజ గదిలో కూడా దీపారాజన చేసుకున్న తర్వాత టెంపుల్కి వెళ్ళి శివయ్యకి అభిషేకం చేసుకొని వెంకటేశ్వర స్వామి దర్శనం తీసుకొని ఇంటికి వచ్చేసాము. ఇలా మా ఏకాదశి అండ్ డే 11 పూజ కంప్లీట్ అయింది. మీ ఇంట్లో మీరు ఎలా చేసుకుంటారో కామెంట్స్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.